జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ఏదైతే దాదాపు 12 ఏళ్లుగా కూడా మనం చూసుకున్నట్లయితే జీడిపాకం సాగినట్లుగా ఈ కేసు అయితే సాగుతూ వస్తూనే ఉంది. కానీ ఎక్కడ ఈ కేసుకి సంబంధించి ఒక ఫైనల్ కన్క్లూజన్ అయితే కనుక వచ్చినటువంటి పరిస్థితి లేదు. కారణం ఏమిటి అంటే విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ కేసులకి సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్లు దీనిపైన అంటే వచ్చి పడ్డం, ఈ డిశ్చార్జ్ పిటిషన్ల పైన విచారణ జరుగుతూ పోవడం, ఈ క్రమంలో డిశ్చార్జ్ పిటిషన్లపైనే విచారణ అంతా సాగుతుంది తప్పితే మెయిన్ కేసు ఏదైతే ఉందో ఆ మెయిన్ కేసు దగ్గరికి అయితే కనుక విచారణ రాలేదు. మరి మెయిన్ కేసు దగ్గరికి విచారణ రాకుండా ఫైనల్ కన్క్లూజన్ అనేటువంటిది రాదు. అందుకే ఈ కేసుకి సంబంధించి దాదాపు 12 ఏళ్ల నుంచి ఈ కేసు పైన విచారణ అంటే అక్రమాస్తుల కేసులపైన విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. కానీ ఆ విచారణ అంతా కూడా ఏవైతే డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయో వాటిపైనే జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇదే తరుణంలో చూస్తే మనం దాదాపు 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం గడిపినప్పటికీ 10 ఏళ్లకు పైగా కూడా ఈ కేసుల్లో బెయిల్ పైనే ఆయన ఉంటా ఉన్నారు. అదీ కాక ఆయన ఒక హిస్టరీ కూడా క్రియేట్ చేశాడు. ఏమిటది? దాదాపు 3250 సార్లు ఆయన వాయిదాలు పొందినటువంటి పరిస్థితి. అదే సమయంలో ఏవైతే డిశ్చార్జ్ పిటిషన్లు అని చెప్పుకుంటా ఉన్నామో దాదాపు 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఈ కేసులకు సంబంధించి అటు జగన్మోహన్ రెడ్డి తరఫున కావచ్చు లేదంటే కనుక ఆయనతో పాటుగా ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఆనాటి ప్రభుత్వంలో కూడా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మంత్రిగా కొనసాగుతున్నటువంటి ధర్మాన ప్రసాదరావు కావచ్చు, మోపిదేవి వెంకటరమణ కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, గీతారెడ్డి కావచ్చు, అలాగే సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, బీపీ ఆచార్య కావచ్చు, ఈ రకంగా అనేక మంది వ్యక్తులు ప్రధానంగా ఈ అక్రమాస్తుల కేసుల్లో దాదాపు 130 డిశ్చార్జ్ పిటిషన్లు అయితే కనుక దాఖలు చేశారు. అయితే ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసుల గురించి కూడా ఒక్కసారి చూసుకుంటే సిబిఐ 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది, ఈడీ 9 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది, 20 ఛార్జ్ షీట్లు కూడా దాఖలైనాయి. ఆ 20 ఛార్జ్ షీట్లకు సంబంధించి కూడా దాదాపు 30,000 పేజీలతోటి ఈ ఛార్జ్ షీట్లు కూడా దాఖలైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కేసు విచారణ జరిగి మరి ఏమిటి అనేటువంటి జరిగినటువంటి నిందలు రుజువై మరి వాళ్ళకి శిక్ష పడడము లేదంటే కనుక ఒకవేళ అదంతా కూడా ఏమీ లేకపోతే నిర్దోషులుగా బయటకు రావాలి, ఏదైనా కూడా ఒక ఫైనల్ కన్క్లూజన్ రావాలి అంటే విచారణ జరగాల్సినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మనం చూసుకుంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్లపైనే గడిచిన అనేక సంవత్సరాలుగా విచారణ జరుగుతూ ఉంది. ఒక డిశ్చార్జ్ పిటిషన్ పైన విచారణ ముగియగానే ఇంకో 4 డిశ్చార్జ్ పిటిషన్లు వచ్చి పడతా ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే 12 ఏళ్లలో 130 డిశ్చార్జ్ పిటిషన్లు అంటే 10 ఏళ్ల కాలమే చెప్పుకోవాలి. ఎందుకంటే విచారణ జరుగుతున్నటువంటి క్రమాన్ని 12 ఏళ్లగా అంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కాదు, కానీ ఆయన బయటకు వచ్చిన తర్వాతే ఎక్కువగా డిశ్చార్జ్ పిటిషన్లు కూడా పడ్డాయి. దాదాపు 130 డిశ్చార్జ్ పిటిషన్లు అయితే కనుక ఇప్పటి వరకు దాఖలైనటువంటి పరిస్థితి. మరి అదే సమయంలో చూసుకుంటే ఏదైతే ఈ కేసుకి సంబంధించి ఈ 10 ఏళ్లలో చూస్తే 7 జడ్జీలు అంటే ఈ కేసుల్ని చూస్తున్నటువంటి విచారణ చేస్తున్నటువంటి జడ్జీలు సిబిఐ కోర్టు జడ్జీలు ఎవరైతే ఉంటారో 7 జడ్జీలు కూడా మారినటువంటి పరిస్థితి. అయితే సాధారణంగా మరి జడ్జీలు మారుతున్నా కూడా విచారణ జరగడానికి ఏముంది అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ జడ్జీలు మారిన ప్రతిసారి కూడా కేసు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం కావడం. ఎందుకంటే ఉన్నటువంటి డిశ్చార్జ్ పిటిషన్లని వాళ్ళు పూర్తిగా అధ్యయనం చేయాలి, అలాగే వాటిపైన విచారణ జరపాలి, అలాగే ఛార్జ్ షీట్లు ఏవైతే ఉన్నాయో 30,000 పేజీల ఛార్జ్ షీట్లు, ఆ ఛార్జ్ షీట్లని కూడా తరోగా ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో పూర్తిగా ఇక్కడ డిశ్చార్జ్ పిటిషన్ల పైన ఒక పక్కన విచారణ జరుపుతూనే ఛార్జ్ షీట్లను కూడా పూర్తిగా వాళ్ళు పరిశీలన చేయాలి. మరి ఇవన్నీ కూడా చేసే లోపు ఏవైతే సహజంగానే లాకి సంబంధించినటువంటి రిజిస్ట్రీలో జడ్జీల సంబంధించి ట్రాన్స్ఫర్లు వాళ్ళని వేరే చోటకు వేయడం ఈ రకంగా జరుగుతూ ఉంటాయి. మరి ఈ గడిచిన 10 ఏళ్ల క్రమంలో చూసుకుంటే ఈ కేసు ఓకే విచారణ జరిగింది, ఇక ఇదిగో డిశ్చార్జ్ పిటిషన్ల పైన కూడా విచారణ అయిపోవచ్చింది, ముగియబోతా ఉంది, ఇక నెక్స్ట్ మెయిన్ కేసు పైన విచారణకి వెళ్తుంది అనుకునేటువంటి సమయానికి జడ్జీలు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవటం, లేదంటే జడ్జీలకి ఇంకో దగ్గర ప్రమోషన్ రావడమో లేదంటే వాళ్ళకి ఎక్కడో పోస్టింగులు రావటం, వాళ్ళు అటు వెళ్ళిపోవడం, ఇక్కడికి కొత్త జడ్జీ రావటం. ఈ రకంగా చూసుకుంటే దాదాపుగా 7 జడ్జీలు మారుతూ ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి విచారణ ఎక్కడికక్కడ అంటే ఎక్కడేసినటువంటి గొంగళి అక్కడగానే నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్నటువంటి బిగ్ ట్విస్ట్ ఏమిటి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ అక్రమాస్తుల కేసుని ఇప్పటి వరకు కూడా ఏదైతే ఇప్పుడు లేటెస్ట్గా 7 జడ్జీలు మారాక 8వ వ్యక్తిగా వచ్చినటువంటి వ్యక్తి ఆ జడ్జి ఏదైతే సిబిఐ కోర్టులో విచారణ చేస్తూ ఉన్నారో ఆయన
ప్రస్తుతం ట్రాన్స్ఫర్ అయిపోయి ఆయన హన్మకొండ జడ్జిగా, జిల్లా జడ్జిగా ఆయన పోస్టింగ్ రావడంతో ఆయన కూడా ఇప్పుడు ఈ కేసు నుంచి వైదొలిగి వేరే చోటకి, అంటే హన్మకొండ జిల్లా జడ్జిగా ఆయన అక్కడ బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. మరి దీంతో ఏమిటి అంటే గతంలో సుప్రీంకోర్టు కూడా అనేక మార్లు అనేక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏదైతే డిశ్చార్జ్ అంటే సిబిఐని గతంలో కూడా ఈ అంశాలపైన కొంతమంది ఏదైతే అశ్విని ఆచార్య లాంటి వ్యక్తులు ఏదైతే ప్రజాప్రతినిధులపైన ఉన్నటువంటి కేసులని, అంటే అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో వాటిపైన జాప్యం జరుగుతోంది అంటూ గతంలో ఏవైతే సుప్రీంకోర్టులో కూడా కొన్ని పిటిషన్లు దాఖలు కావడంతో ఆనాడు అత్యున్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం కూడా వాటిపైన విచారణ జరిపి సిబిఐ కూడా అనేక మార్గదర్శకాలు ఇచ్చింది. అదే క్రమంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులకు సంబంధించి కూడా తెలంగాణ హైకోర్టుకి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఏవైతే డిశ్చార్జ్ అంటే ఎందుకు జాప్యం జరుగుతోంది అంటూ సుప్రీంకోర్టు ఆనాడు సిబిఐని, సిబిఐ కోర్టుని కూడా ప్రశ్నించినటువంటి క్రమంలో డిశ్చార్జ్ పిటిషన్లు ఎక్కువగా ఉన్నాయి. మరి డిశ్చార్జ్ పిటిషన్లని పూర్తిగా విచారణ చేసిన తర్వాత మెయిన్ కేసుకు వెళ్లాల్సి ఉంది కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్ల దగ్గర ఆలస్యం అవుతోంది అంటూ సిబిఐ కోర్టు కూడా సుప్రీంకోర్టుకు తెలిపినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఏవైతే డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయో వాటిని శాంటిటీ ప్రకారంగా వాటి విచారణ వేగవంతంగా జరిపి వాటిని అవసరం లేదు అనుకుంటే కనుక వాటిని క్లోజ్ చేసేయాలి, అంటే వాటిని ఆ డిశ్చార్జ్ పిటిషన్ని డిస్మిస్ చేసేయండి అంటూ కూడా ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు తెలంగాణ హైకోర్టుకి, అదే క్రమంలో ఏదైతే కనుక సిబిఐ కోర్టుకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఏదైతే తెలంగాణ హైకోర్టుకు కూడా ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు అంటే ఆదేశాలని సుప్రీంకోర్టు కూడా జారీ చేసింది. ఏవైతే ప్రజాప్రతినిధులపైన ఉన్నటువంటి కేసులు, ఈ ప్రజాప్రతినిధులపైన ఉన్నటువంటి కేసుల్ని వేగవంతంగా విచారణ జరిపే విధంగా సిబిఐ కోర్టుకి మార్గదర్శకాలు ఇవ్వండి అంటూ కూడా సుప్రీంకోర్టు గతంలో ఏదైతే ఈ ఆదేశాలను కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తారీఖుకే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించి విచారణ కూడా పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి. దానిపైన పూర్తి విచారణ జరిపి ఆ నివేదికని తమకు ఇవ్వాలి అంటూ కూడా ఏదైతే డిశ్చార్జ్ పిటిషన్లపైన ఈ కేసులపైన విచారణ పూర్తి చేసి ఆ నివేదికను ఇవ్వాలి అంటూ తెలంగాణ హైకోర్టు చెప్పినటువంటి క్రమంలో ఆనాడు ఈ కేసు చూస్తున్నటువంటి సిబిఐ కోర్టు జడ్జిగా ఉన్నటువంటి రమేష్ బాబు ఆయన కూడా తెలంగాణ హైకోర్టుకి విన్నవించారు. ఏదైతే ఈ కేసును అంత వేగవంతంగా చేయడానికి కుదరదు, కారణం ఏమిటంటే 16,000 పేజీలు ఏవో పూర్తిగా ఛార్జ్ షీట్కి సంబంధించి వాటన్నిటిని కూడా పరిశీలించాము, ఇంకా కొన్ని వేల పేజీలు పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంది, మరి ఆ పేజీలు కూడా చేయాలి అంటే తమకి ఇంకొంత సమయం పడుతుంది అని కూడా చెప్పారు. ఈ క్రమంలోనే నిన్నటికి ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ పూర్తి కావాల్సినటువంటి క్రమంలో దానిపైన తెలంగాణ హైకోర్టుకి నివేదిక ఇవ్వాల్సినటువంటి క్రమంలో ఆయన ఇప్పుడు ఏదైతే హనుమకొండ జిల్లా జడ్జిగా ఆయనకి పోస్టింగ్ రావటం, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండడం, అదే సమయంలో ఆయన కొంతకాలము అనారోగ్యంగా ఉండి వాటి వల్ల ఆయన ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అంటే ఛార్జ్ షీట్ల పరిశీలన కూడా చేయలేదు అని చెప్పి ఆయన చెప్తూ ఈ రోజున ఏదైతే తాజాగా ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు. అదేమిటి అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ అంతా ఒక ఎత్తు, ఇక పైన కొత్తగా రాబోయేటువంటి జడ్జి మళ్ళీ ఈ కేసుని మొదటి నుంచి కూడా అధ్యయనం చేయాలి, అంటే పూర్తిగా విచారణ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి అంటూ ఆయన ఏవైతే ఆదేశాలు జారీ చేశారో అది మాత్రం ఈ కేసులో ఒక బిగ్ ట్విస్ట్గానే, ఎందుకంటే దాదాపుగా ఛార్జ్ షీట్ కానీ డిశ్చార్జ్ పిటిషన్లు కానీ ఇవన్నీ కూడా విచారణ జరిగిపోయి ఇక మెయిన్ కేసులోకి వెళ్తుంది అన్నటువంటి క్రమంలో ఇప్పుడు ఏదైతే ఆ జడ్జి మారిపోయి వెళ్ళిపోవడం, కొత్త జడ్జి వచ్చాక మళ్ళీ కేసు మొదటి నుంచి ప్రారంభం కావడం అంటే ఇప్పుడు ఆ వచ్చేటువంటి కొత్త జడ్జి మళ్ళీ ఈ కేసులో ఉన్నటువంటి ఛార్జ్ షీట్లు, డిశ్చార్జ్ పిటిషన్లు వీటన్నిటిపైన కూడా అధ్యయనం చేసి వీటిపైన విచారణ జరపడం అంటే సహజంగానే న్యాయ వ్యవస్థ జరుగుతున్నటువంటి ప్రక్రియలో 2 ఏళ్ల సమయం పడుతుంది. అంటే 2 ఏళ్ల పాటు కూడా ఇక ఏ రకమైనటువంటి చర్యలు కూడా ఈ కేసుల్లో ఉండేటువంటి అవకాశం లేనట్లుగా కనిపిస్తూ ఉంది. మరి ఈ క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అదే సమయంలో ఏవైతే న్యాయ వ్యవస్థ కూడా ఖచ్చితంగా ఈ విధంగా అంటే అసలు వాస్తవంగా డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు దాఖలు చేస్తూ ఉన్నారు అంటే అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే ఎవరైతే ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నప్పుడు ఏదైతే న్యాయ శాస్త్రం అంటే లా ఇచ్చినటువంటి కొన్ని వెసులుబాట్లను తమకి అనుకూలంగా మార్చుకోవడానికి ఒక కుట్రపూరితంగానే ఈ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు అనేటువంటి విమర్శలు. కారణం ఏమిటి అంటే డిశ్చార్జ్ పిటిషన్ 1కి 4 డిశ్చార్జ్ పిటిషన్లు వేసి మాకు ఈ కేసులతోటి సంబంధం లేదు, మమ్మల్ని ఈ కేసు నుంచి తప్పించండి అంటూ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తే వాటిపైన విచారణ జరుగుతుంటుంది. ఆ విచారణ జరిగే లోపు ఇంకో 4 డిశ్చార్జ్ పిటిషన్లు వచ్చి పడతా ఉంటాయి. ఆ రకంగానే కదా ఇప్పటి వరకు ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్నాం ధర్మాన్ ప్రసాద్
రామారావు, మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డి, సబితా ఇందిరారెడ్డి, గీతారెడ్డి, బిపి ఆచార్య, ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో ఆనాడు అక్రమాస్తుల కేసుల్లో సంబంధం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూనే పోతా ఉన్నారు. మరి ఆ డిశ్చార్జ్ పిటిషన్ల పైన పూర్తి విచారణ జరిగిన తర్వాత అప్పుడు మెయిన్ కేసుకు వెళ్తుంది. ఈలోపు జడ్జీలు మారిపోతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈ కేసులు అంటే అక్రమాస్తుల కేసులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులపై ఉన్నటువంటి కేసులు ఎప్పుడు కొలిక్కి వస్తాయి? ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉంటే ఎప్పటికీ కూడా అవి కొలిక్కి వచ్చేటట్లుగా కనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇలాంటి అంశాలపైన దృష్టి సారించి ఏవైతే ఉద్దేశపూర్వకంగా ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణితోటి ఇలాంటి డిశ్చార్జ్ పిటిషన్లు అయితే దాఖలు చేస్తూ ఉన్నారో వాటిని సీరియస్గా పరిగణించి వాటిపైన వెంటనే యాక్షన్ అంటే చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే ఆ రకంగా వేస్తున్నటువంటి డిశ్చార్జ్ పిటిషన్లని డిస్మిస్ చేసి మెయిన్ కేసు ఏదైతే ఉందో ఆ మెయిన్ కేసు పైన విచారణ కూడా జరపాలి. విచారణ జరిపి ఎవరైతే అందులో బాధ్యులు ఉంటే, నిజంగా అందులో గనక తప్పిదాలు జరిగి ఉంటే, నిజంగా ఆ కేసులో వాస్తవాలు ఉన్నట్లయితే గనక ఆ ప్రజాప్రతినిధులు ఎవరైతే గనక ప్రజల ఆస్తులను కొల్లగొట్టారో, ప్రజల ఆస్తులను దోచుకుంటా ఉన్నారో అలాంటి వాళ్ళ పైన వెంటనే వాళ్ళకి శిక్ష కూడా విధించాలి. లేకపోతే న్యాయ వ్యవస్థ పైన కూడా ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేటువంటి ప్రమాదం పొంచి ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా అటు ప్రజాస్వామ్యవాదుల నుంచి, అలాగే ప్రజా సంఘాల నుంచి, న్యాయ వర్గాల నుంచి కూడా, న్యాయ నిపుణుల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మాత్రం ఏదైతే ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్ని విచారణ చేస్తున్నటువంటి తరుణంలో ఇక ఆ కేసు ఒక కొలిక్కి వచ్చింది అనుకుంటున్నటువంటి సమయంలో ఆ కేసుని విచారణ చేస్తున్నటువంటి జడ్జి, సిబిఐ కోర్టు జడ్జి రమేష్ బాబు హన్మకొండ జిల్లా జడ్జిగా ఆయన అక్కడికి పోస్టింగ్ రావడం, ఆయన అక్కడికి వెళ్ళిపోవటం, ఈ క్రమంలో మళ్ళీ కొత్త జడ్జి వచ్చి మళ్ళీ ఆ కేసును మొదటి నుంచి ప్రారంభించడం అంటే ఇదంతా కూడా అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.